హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. సేమ్ హోటల్లో ఎలా పేపర్ దోశ ఉంటుందో అలాగే ఇంట్లోనే ఎలా చేసుకునేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలానే టేస్టీగా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్ వేసుకొని చాలా ఈజీగా చేసుకునేయచ్చు, చాలానే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక కప్ అంతా సగ్గు బియ్యం వస్తుంది కదా, సబ్బక్కి నిషిందను సగ్గు బియ్యం అనేది ఒక కప్ అనేది తీసుకుంటాను. ఇలా వేసి చూడండి, చాలానే బాగుంటుంది. ఇది సన్నగా వస్తుంది కదా, అది తీసుకోకూడదు. ఇలా పెద్దగా ఉంటుంది కదా సగ్గు బియ్యం అనేది, అదే తీసుకోవాలా. మనం యా కప్లో మెజర్మెంట్ చేసుకొని సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్లను ఒక కప్ అంతా ఉద్దిబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్ అంతా శనగబ్యాళ్ళు వస్తాయి కదా, శనగపప్పు అది 2 టేబుల్ స్పూన్ అంత వేసుకొని, 3/4 టేబుల్ స్పూన్ అంత మెంతాలు వేసుకొని ఒక 3 టైమ్స్ అంత క్లీన్గా వాష్ పెట్టుకొని దీన్ని ఒక 6 అవర్స్ అనేది మనము నానపెట్టేదాన్ని పక్కకు సైడ్కి పెట్టుకునేదాము. ఇంకొక బౌల్ తీసుకొని చిన్నది గిన్నె తీసుకొని మనం మెజర్మెంట్ కప్ తీసుకోవడం కదా, ఆ కప్లో 2 కప్పులు అంతా నేను రేషన్ అక్కి అనేది వేసుకుంటాను. మీరు యా బియ్యం అన్న కూడా యూస్ చేసుకునొచ్చు, రేషన్ అక్కినే కాదు సోనా మసూర కూడా యూస్ చేసుకునొచ్చు. నేను రేషన్ బియ్యం అయితే 2 కప్ తీసుకొని ఒక 4 టైమ్స్ వాష్ చేసుకొని దాన్ని ఒక 6 అవర్స్ అనేది మనము నానపెట్టుకోవాలి. 6 అవర్స్ అయినాక చూపిస్తాను చూడండి. మనకి సగ్గు బియ్యం అనేది ఎంత బాగా నానిందో అంటే, అందుకే దీన్ని చిన్నగా తీసుకోకూడదు, పెద్దగా వస్తాయి కదా, ఇలాంటివి మాత్రమే తీసుకోవాలా. అప్పుడే మనకి దోశ అనేది బాగా పేపర్ తర వస్తుంది. దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇది మామూలు మనం ఉద్దిబ్యాళ్ళు దోశకి బ్యాటర్కి వేసుకుంటాం కదా, సేమ్ అలాగేనే ఎంతగా నున్నగా అయితే అంతగా వేసుకోవాలా, నున్నగానే వేసుకోవాలా. మినప్పప్పు మళ్ళీ సగ్గు బియ్యం అనేది నున్నగానే వేసుకోవాలా. చూడండి, ఇలా ఉండల్లా. మనకి ఇట్లా ఎత్తుకున్నప్పుడు కొద్దిగా నైస్గా మనకి ఉండల్లా. దీన్ని సైడ్కి పెట్టుకుని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకొని, అదే మిక్సీ జార్లో మనం బియ్యం అనేది నానపెట్టుకుంటాం కదా, దానికి కూడాను దాంట్లోకి వేసుకోవాల్సి వస్తుంది. మనకి సపరేట్గా నానపెట్టుకోవాలా. ఫుల్ అంతా కల్తీగా ఒక కితనే నానపెట్టుకోకూడదు, సపరేట్గా. ఎందుకంటే మనకి బియ్యం అనేది మనం నున్నగా వేసుకోకూడదు, కొద్దిగా ఒప్పొప్పుగానే ఉండాలా. అప్పుడే మనకి పేపర్ దోశ అనేది క్లీన్గా బాగా వస్తుంది. ఇలా చూడండి, ఒప్పొప్పుగా ఉండాలా. ఫుల్ నున్నగా వేసుకుని వేస్తే దోశ అనేది మనకి పేపర్ తెర వచ్చేలేదు. అందుకే సపరేట్గా బియ్యం అనేది సపరేట్గా నానపెట్టుకోవాలా. మినప్పప్పు సగ్గు బియ్యం అనేది నానపెట్టుకోవాలా. దీన్ని ఇదంతా క్లీన్గా కలుపుకునేసి ఒక స్పూన్ తీసుకొని ఇలా గరిటె తీసుకొని నీట్గా కలుపుకునేసి దీనికి సాల్ట్ అనేది ఏమి మనం యాడ్ చేయకూడదు. బాగా కలుపుకునేసి దీన్ని ఓవర్ నైట్ అనేది మనం ఇచ్చిపెట్టేయాలా. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేది సేమ్ మనకి దోశ మనము బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలా. బట్ మనము బియ్యం మాత్రం అంత నున్నగా వేసుకోకుండా బల్క్గా వేసుకోవాల్సి వస్తుంది, కొద్దిగా రవ్వుతారా. దీన్ని ఒక ఓవర్ నైట్ అయినాక మార్నింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగా ఫెర్మెంటేషన్ అనేది అయ్యింది. ఇలా ఉండాలా. ఇలా ఉంటేనే మనకి దోశ అనేది పేపర్ తర వస్తుంది, చాలానే బాగుంటుంది. సేమ్ మనకి హోటల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి, ఇలా ఉండాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ఒక్కిత ట్రై చేయండి. సగ్గు బియ్యం వేసి చాలానే టేస్టీగా ఉంటుంది. దీన్ని క్లీన్గా ఒక్కిత కలుపుకునేసి ఒకే డైరెక్షన్లోనే కలుపుకుండా, మనకి జాస్తి ఫాస్ట్గా కూడా కలపకూడదు. దాంట్లో బబుల్స్ అంతా ఉంటుంది కదా, అదంతా ఇదైపోతే దోశ అనేది మనకి సరిగా రాదు. ఒకే డైరెక్షన్లో స్లోగా కలుపుకొని మనకి ఎంత కావాలో అంత సపరేట్ బౌల్లోకి వేసుకొని దాంట్లోకి సాల్ట్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. మనం ఒకే దాంట్లోకి సాల్ట్ అనేది అంత అవసరం లేకుండా మనకి ఆ టైంకి ఎంత కావాలో అంత వేసుకొని జాస్తి కలుపుకుని నిదానంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలా. దీనికి మనకి చూసుకొని మీకు కొద్దిగా వాటర్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఇలా ఉంటే సాల్ట్. మనకి కొద్దిగా నేను సాల్ట్ అనేది వేసుకుంటా ఉన్నాను. ఎంత కావాలో అంత చూసుకొని మీరు సాల్ట్ అనేది వేసుకోండి. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ అనేది యాడ్ చేసుకుంటాను. షుగర్ వేయడానికి మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తుంది. దీనికి నేను సోడా అలా ఏమి వేసుకుంటాను లేదండి, సోడా మనం వేసే అవసరమే లేదు. ఇలానే చాలా బాగా వస్తుంది. కొద్దిగా నీళ్ళు వాటర్ ఏమైనా వేసుకొని బాగా కలుపుకునేసి, ఇన్ కేస్ మీకు ఏమైనా సోడా కావాలంటే యాడ్ చేసుకోండి, కానీ 5 మినిట్స్ అనేది సైడ్లో పెట్టుకునేయండి. 5 మినిట్స్ సైడ్లో పెట్టుకుని దీనికి పల్లి చట్నీ అనేది రెడీ చేసుకున్నాము. ఒక స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని ఒక కప్ అంతా నేను పల్లీలు వేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది ఒక 6 to 7 వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కుకింగ్ ఆయిల్ అనేది వేసుకుంటాను. ఇలా కుకింగ్ ఆయిల్ వేసుకొని ఒక్కిత రోస్ట్ చేసుకొని చట్నీ చేసుకోండి. పల్లి చట్నీ అనేది చాలానే బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుంటాను. జీలకర్ర వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మన పల్లీలు ఎప్పుడు అంతే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు అదిని డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని కొద్దిగా ఉల్లిపాయ అనేది ఒక 1/2 అనేది వేసుకున్నాను. వెల్లుల్లి అనేది ఒక 6 to 7 అంత వేసుకొని
దాన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలా. లో ఫ్లేమ్ పెట్టుకొని వెయిట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా చల్లారినాక మిక్సీ జార్ తీసుకొని మనం చట్నీకి అనేది వేసుకోవాలా. ఈ ప్లేస్లో మనము కొబ్బరి తురుము కూడా వేసుకునొచ్చు. కొబ్బరి వేసుకునే దానికి, కోకోనట్ వేసుకునే దానికి కూడా మన చట్నీ చాలానే బాగుంటుంది. కొద్దిగా మనకి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది వేసుకొని ఒక రొంచు కొద్దిగా అనేది నేను చింతపండు అనేది కొద్దిగా వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మనం చట్నీ మిక్సీకి వేసుకుంటే చట్నీ అనేది రెడీ అవుతుందండి. దీనికి ఒక బౌల్లో తీసుకొని మనకి చూసుకొని, అంటే కొంచెం దోసకి ఎంత కావాలో అంత చూసుకొని నీళ్ళు అనేది మనం యాడ్ చేసుకొని కొద్దిగా మనము కొద్దిగా ఆవాలు వేసుకొని, శనగపప్పు, ఉద్దిబెళ్ళ వేసుకొని, కరివేపాకు వేసుకొని మనం తిరుబాతు వేసుకుంటే మన చట్నీకి కూడా రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దోసకి, ఇడ్లీకి, చపాతీకి చాలానే బాగుంటుంది. నేను కొద్దిగా అనేది తిరుగుబాత వేసుకొని దీని చట్నీ అనేది రెడీ అయింది. ఇలా ఒక్కదా ట్రై చేయండి. చట్నీ అనేది, పల్లీల చట్నీ అనేది చాలానే టేస్టీగా ఉంటుంది. చూడండి, చట్నీ అనేది రెడీ అయింది. దీని అనేది మనకి సైడ్ పెట్టుకునేదాము. స్టవ్ పైన ఒక తవా పెట్టుకొని మనం దోశ బెటర్ 5 minutes అయింది కదా, మనకి ఎంత పలుచగా కావాలో కూడా మనం అంత పలుచగా వేసుకునొచ్చండి. చాలానే పేపర్ తర వస్తుంది. ఒకదా ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్ మనకి హోటల్లో ఎలా వస్తుందో అలాగనే వస్తుంది. టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని దోశ వేసుకోండి, చాలానే బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాలంటే చట్నీ పొడిని కూడా వేసుకోండి, చాలానే బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది నిషిందను. మనకి సేమ్ ఎంత పలుచగా కావాలో కూడా మనం వేసుకునొచ్చు, చాలానే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏమి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోనాను. ఇష్టమైంటే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.